ఎకనమిక్ సర్వే 2024-2025 ఇప్పుడే రిలీజ్ అయింది. ఎకనమిక్ సర్వే అంటే ఏంటి? ప్రతిసారి మనం గత సంవత్సరం పాటు మన ఎకనమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కంప్లీట్ రివ్యూ అన్నమాట ఎకనమిక్ సర్వే అంటే. పాస్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో మన ఆర్థికపరమైన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేదే ఎకనమిక్ సర్వే. ఈసారి ఎకనమిక్ సర్వే కేవలం 6 నెలల గ్యాప్‌తో వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024 ఎలక్షన్ ఇయర్ అన్నమాట. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎకనమిక్ సర్వే ఫుల్ బడ్జెట్‌కి ముందు వచ్చింది. సాధారణంగా బడ్జెట్‌కి ముందు రోజు ఎకనమిక్ సర్వే రిలీజ్ చేస్తారు. ఎకనమిక్ సర్వే గడిచిపోయిన సంవత్సరానికి, బడ్జెట్ రాబోయే సంవత్సరానికి అంటే 2024-25 ఎకనమిక్ సర్వే ఇప్పుడు రిలీజ్ అయింది. 2025-26 బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నారనమాట. ఎకనమిక్ సర్వే అనేది ఒక యాన్యువల్ రిపోర్ట్ లాంటిదన్నమాట. అదొక ఇన్ డెప్త్ అనాలిసిస్ మన ఎకనమిక్ పర్ఫార్మెన్స్ గురించి పాలసీ మేకర్స్‌కి, అకాడమిషియన్స్‌కి అందరికీ ఒక గైడ్‌లైన్స్ ఇస్తదనమాట. ఇలా ఉంది, ఇలా ఉంటే బావుంటది అని చెప్పి. అందరు స్టేక్ హోల్డర్స్‌కి ఇది కొన్ని పాయింట్స్ చెప్తదనమాట. ముఖ్యంగా గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి? ఏ విధంగా డైరెక్ట్ చేసుకోవాలి? ఫిస్కల్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? మ్యాక్రో ఎకనమిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చెప్తదనమాట. అయితే ఈ ఎకనమిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు? మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ ఉంది. దానిలో ఎకనమిక్ డివిజన్ అని ఒక ప్రత్యేకమైన డివిజన్ ఉందన్నమాట. ఈ ఎకనమిక్ డివిజన్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అండర్ ద గైడెన్స్ ఆఫ్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. ఇండియాలో ప్రెజెంట్‌గా ఉన్న చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారనమాట. ఈయన ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ దానిలో ఎకనమిక్ డివిజన్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారనమాట. ఈరోజు అంటే జనవరి 31 ఇప్పుడు 11:00కి ఇది ప్రవేశపెట్టారనమాట. ఈ ఎకనమిక్ సర్వేలో 2 పార్ట్‌లు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మ్యాక్రో ఎకనమిక్ ట్రెండ్స్, ఫిస్కల్ పర్ఫార్మెన్స్, గ్రోత్ ప్రొజెక్షన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎకానమీ ఇవన్నీ ఉంటాయి. పార్ట్ బిలో భారతదేశానికి సంబంధించిన విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పావర్టీ, క్లైమేట్ చేంజ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అసలు ఎకనమిక్ సర్వే చదవటం, తెలుసుకోవటం, వాటిలో ఉన్న ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్? మనకి జీడీపీ గ్రోత్ రేట్ కానీ, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ కానీ, వ్యవసాయము మరియు పరిశ్రమల అవుట్పుట్ కానీ, ఎంప్లాయ్మెంట్ లెవెల్స్, ఉద్యోగిత వీటికి సంబంధించిన అంశాలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వల అంశము, మనీ సప్లై అండ్ ఫిస్కల్ ట్రెండ్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఎకనమిక్ సర్వే చూసుకోవాలి. దాంతోపాటు గ్లోబల్ ట్రెండ్స్ ఆధారంగా ఇండియా ఎలా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా చెప్తారనమాట. ముఖ్యంగా జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్స్ కానీ, ఇండియన్ ఎకానమీకి పొటెన్షియల్ రిస్క్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఓవరాల్గా ప్రపంచంలో ఎకనమిక్ ట్రెండ్స్ ఇండియా పైన ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, గ్లోబల్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లో చూస్తే డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ కానీ, ఇప్పుడు వరల్డ్లో కరెంట్ ఇష్యూస్, వార్స్, క్రైసిస్లు ఎలా ఉంది, ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ట్రేడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు ఆర్థిక సర్వేలో.